హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ మోనికా. సో రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, కొంచెం గ్యాప్ వస్తూ ఉంటుంది రివ్యూస్కి. సో భయపడకండి, రివ్యూస్ ఏంటి రావట్లేదు అని మాత్రం అనుకోకండి, కొంచెం గ్యాప్ వస్తూ ఉంటుంది. సో మన రివ్యూలోకి వెళ్ళిపోదాం పదండి. సో మన రివ్యూ ఏంటనుకున్నారండి, మన నాగ చైతన్య గారిది తండేలు మూవీ రివ్యూ. సో చాలా డిఫరెంట్గా ఉంది మూవీ. చూస్తూ ఉంటే చాలా అంటే చాలా బాగుంది కూడా, వన్ టైం వాచబుల్. సో మెయిన్గా ఏంటంటే లవ్ అండ్ కొంచెం ఎమోషన్, ఫైట్స్ అండ్ అంటే మ్యాక్సిమం అలానే లాక్కెళ్తారు మూవీ అంతా చెప్పాలంటే. సో ఫస్ట్ అంతా సాంగ్స్ అంతా వెంటనే ప్లే అవుతూ ఉంటాయి. 2 minutes 3 minutes గ్యాప్స్కి ఒక 3 songs మాత్రం ప్లే అవుతాయి అన్నమాట. సో తెలిసిందిగా మన దేవిశ్రీ ప్రసాద్ గారు ఎలా మ్యూజిక్ ఇస్తారో, మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సూపర్ అని చెప్పొచ్చు మ్యూజిక్స్ అయితే. సో మన ఈ మూవీ ఏంటంటే రియల్ స్టోరీగా తీశారు అని, మన రియల్ స్టోరీనే మన నాగ చైతన్య గారు అండ్ సాయిపల్లవి గారిని తీసుకొని తీశారు. సో రాజు అనేది మన నాగ చైతన్య గారు అండ్ సత్య అనేది మన సాయిపల్లవి గారు. సో రియల్గా జరిగిన మాట మన స్టోరీలా తీశారు ఈ మూవీలో. సో మన నాగ చైతన్య గారు అయితే తెలిసిందేగా ఒక ఫిషర్ మ్యాన్ అనమాట. సో పడవలో వెళ్తూ ఉంటారు, చేపల వేటకి వెళ్తూ ఉంటారు, అలా చేస్తాను. సో తండేలన్నీ ఆగిపోయి ఈలోపు తండేలు అంటారు. తండేలు అంటే ఏం కాదండి, సో చేపల వేటలన్నీ అందరికీ రాజు మాట. సో అలా ఉపయోగిస్తారన్నమాట. సో ప్రమోట్ చేస్తారు రాజు, అదే మన నాగ చైతన్య గారిని తండేలని. సో పెద్ద కాబట్టి నమ్మకంతో అందరూ ఇలా ఉంటారు, మన ఫ్యామిలీ ఆయన వల్లే నడుస్తున్నట్టు జరుగుతుందన్నమాట. సో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్పచ్చు. సో అనుకోకుండా ఒకరోజు మాత్రం మన నాగ చైతన్య గారు అయితే ఫిషింగ్కి వెళ్ళినప్పుడు ఒక పర్సన్ అయితే వాటర్లో మునిగిపోయినట్టు ఉంటారు. సో నాగ చైతన్య కాపాడటానికి వెళ్తారు, కానీ అక్కడ జరిగేది ఏంటంటే ఆ పర్సన్ పాకిస్తాన్కి చెందిన అనమాట. ఆ పర్సన్ సో తెలిసిందే కదా, ఇంకా పాకిస్తాన్కి బార్డర్ దాటారంటే ఇంక అంతే సంగతులు, వెనక్కి రారన్నమాట తొందరగా. సో మన సత్య గారు అదే సాయిపల్లవి గారు అయితే సో ఆ నాగ చైతన్య గారి గురించి అయితే ఫైట్ చేస్తూ ఉంటారు ఆయన తీసుకురావాలని. సో అలా నెలలు సంవత్సరం వెయిట్ చేసి లాస్ట్కి అయితే మన నాగ చైతన్య గారిని రప్పిస్తారన్నమాట మన సాయిపల్లవి గారు. సో చాలా లవ్ కూడిన మూవీ అని చెప్పొచ్చు. సో వన్ టైం వాచబుల్, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. దీన్ని డైరెక్టర్ చేసింది మాత్రం మన చందు మొదలెట్టి గారు అండ్ దీన్ని ప్రొడ్యూస్ చేసింది మాత్రం మన బన్నీ వాస్ గారు అండ్ మ్యూజిక్ తెలిసింది కదా మన దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే ఇచ్చారు ఈ మ్యూజిక్ అయితే. సో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. సో వన్ టైం వాచబుల్, ఎన్నిసార్లు చెప్తాను అందరూ అనుకోకండి, ఎన్నిసార్లు చెప్తాను, వన్ టైం వాచబుల్, పర్లేదు, బాగుంది మూవీ అయితే. సో మూవీ రివ్యూ కాబట్టి నాకైతే అలా అనిపించింది. సో మీకేమనిపించింది మూవీ చూసాక మీరు చెప్పండి అండ్ కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ పెట్టండి. సో ఏమనుకున్నారు, మీకు మూవీ ఎలా అనిపించింది మాత్రం. సో ఇది నా మూవీ రివ్యూ అండి.